ఒకసారి బుద్ధుడు తన శిష్యులకి ఉపదేశాలు చెప్తున్నాడు. అయితే వాళ్ళల్లో ఒక శిష్యుడు నుంచొని బుద్ధుడిని 3 ప్రశ్నలు అడిగాడు. ఎవరికి అదృష్టం ఉంటే అన్నం లభిస్తుంది? ఈ ప్రపంచంలో బలవంతులు ఎవరు? ఇచ్చిన మాట తప్పితే ఏం జరుగుతుంది అని అడుగుతాడు. ఇది విన్న గౌతమ బుద్ధుడు, శిష్య, నువ్వు చాలా మంచి ప్రశ్నలు అడిగావు. ప్రతి ఒక్కరికి ఈ 3 విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను నీకు ఒక కథ చెప్తాను. అది జాగ్రత్తగా వింటే నీ 3 ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. ప్రాచీన కాలంలో ఒక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక గ్రద్ద నివసిస్తూ ఉండేది. ఆ చెట్టుకి కొద్దిగా దూరంలో ఒక పుట్టలో ఒక చిన్న పాము నివసిస్తూ ఉండేది. ప్రతిరోజు ఆ పాముని చెట్టుపై ఉన్న గద్ద గమనిస్తూనే ఉండేది. ఒకరోజు పాము బయటికి రావటాన్ని గమనించిన గద్ద ఒక్కసారిగా పాము దగ్గరికి వెళ్ళింది. కానీ ఆ పాము ఇంకా పూర్తిగా బయటికి రాలేదు. అందుకే వెంటనే వెనక్కి వెళ్ళిపోయింది. కానీ కొంతసేపటికి పాము తన పుట్టలో నుంచి బయటకి చూసింది. కానీ గ్రద్ద ఇక్కడే ఉందా లేదా అని వెతుకుతూ ఉంది. ఇంతలో ఆ గ్రద్ద పాముని మళ్ళీ పట్టుకోవడానికి వచ్చింది. కానీ ఈసారి కూడా ఆ పాము బయటికి రాకుండా లోపలికి వెళ్ళింది. పాము బయటికి రావాలి అనుకున్న ప్రతిసారి గద్ద తనపై దాడి చేసి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. దీనితో ఆ పాము మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. మరోవైపు గద్ద మాత్రం ఎప్పుడు ఆ పాము బయటకు వస్తుందా, ఎప్పుడు దాన్ని పట్టుకొని తిందామా అని ఆలోచిస్తూనే ఉంటుంది. పుట్టలోపల ఉన్న పాము మాత్రం భయంతో చాలా రోజులు బయటికి రాదు. ఒకవేళ మహారాజు విక్రమార్కుడు ఇక్కడికి వస్తే నా కష్టాలన్నీ తీరిపోతాయని ఆ పాము తనలో తాను అనుకుంటూ ఉండేది. ఆ మార్గంలో వెళ్తున్న ప్రతి ఒక్కరికి విక్రమాదిత్య మహారాజుని ఇక్కడికి తీసుకురమ్మని చెప్తుంది. మహారాజుని ఒక్కసారి కలిస్తే జీవితాంతం తనకి రుణపడి ఉండిపోతానని చెప్తుంది. కానీ ఎన్ని రోజులు గడిచినా మహారాజా విక్రమాదిత్యునికి సమాచారం చేరలేదు. ఒకరోజు విక్రమాదిత్యుడు అడవిలో నుంచి వెళుతున్నప్పుడు పాముకి ఒక శబ్దం వినిపించింది. దానితో ఆ పాము తన పుట్టలో నుంచి బయటికి రాకుండానే, మీరెవరో నాకు తెలీదు, వీలైతే విక్రమాదిత్యులు మహారాజు గారిని ఇక్కడికి తీసుకురండి. ఇది విన్న అతను, ఎందుకు, నీకు అతనితో ఏం పని ఉంది అని అడగగా ఆ పాము మాట్లాడుతూ, మహారాజు ఏ ప్రాణికి ఏ కష్టం వచ్చినా సహాయం చేస్తారు. నేను ప్రస్తుతం అతిపెద్ద సమస్యలో ఇరుక్కున్నాను. నేను చాలా రోజుల నుంచి ఈ పుట్టలోనే ఉన్నాను. నాకు చాలా బాధగా ఉంది. నేను పుట్ట నుంచి బయటికి వచ్చిన ప్రతిసారి ఈ చెట్టుపై ఉన్న గ్రద్ద నన్ను చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకే నేను ఈ పుట్ట నుంచి బయటికి రావడం కూడా మానేశాను. నేను భోజనం చేసి చాలా రోజులు అయింది. ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది. అందుకే నేను మహారాజుని కలవాలని అనుకుంటున్నాను అని చెప్పగానే విక్రమాదిత్యులు మాట్లాడుతూ, ఓ సర్పమా, నేను మహారాజా విక్రమాదిత్యులుని. నేను నీకు ఎలా సహాయం చేయగలను అని అడగగానే ఆ పాము, మహారాజా, మీరు ఏ పనైనా చేయండి, కానీ నన్ను ఈ గ్రద్ద నుంచి కాపాడండి, లేకపోతే అది ఏదొక రోజు నన్ను చంపేస్తుంది అని చెప్తుంది ఆ పాము. ఇది విన్న మహారాజు, సరే, అలా అయితే నిన్ను ఇక్కడి నుంచి చాలా దూరం తీసుకువెళ్ళి వదిలేస్తాను అని చెప్తాడు. అది విన్న పాము, లేదు, అలా అయితే ఈ గ్రద్ద మిమ్మల్ని అనుసరించి నన్ను వదిలేయగానే నన్ను చంపి తినేస్తుంది. దీనికి నేను ఒక ఉపాయం ఆలోచించాను. నన్ను మీరు కాసేపు మీ కడుపులో పెట్టుకోండి. అప్పుడు నేను ఈ గ్రద్దకి ఎక్కడికి వెళ్ళానో అస్సలు తెలియదు. దీనితో మీరు నన్ను చాలా దూరం వరకు తీసుకువెళ్ళి వదిలేయవచ్చు. కొంత దూరం నడిచిన తర్వాత నేను మీ కడుపు నుంచి బయటకు వచ్చేస్తాను
అని పాము చెప్తుంది. నిజానికి మహారాజు కష్టాల్లో ఉన్న ఏ జీవికైనా సహాయం చేస్తాడు. అందుకే అతను పాము చెప్పిన మాటలకు కూడా ఒప్పుకుంటాడు. దీంతో వెంటనే ఆ పాము విక్రమాదిత్యుని కడుపులోకి వెళ్ళింది. కాసేపటికి మహారాజు అడవిలో నడుస్తూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళగానే సురక్షితమైన ప్రదేశం వస్తుంది. అప్పుడు విక్రమాదిత్యులు, ఓ సర్పమా, నా కడుపులో నుంచి బయటికి రా. నేను నీకోసం ఒక మంచి ప్రదేశాన్ని వెతికాను. ఇక్కడ నీకు ఏ హాని జరగదు. నిన్ను ఏ గ్రద్ద ఏమీ చేయలేదు అని చెప్తాడు. ఇది విన్న పాము వెంటనే, లేదు మహారాజా, నేను మీ కడుపు నుంచి బయటికి రాను అని చెప్తుంది. అప్పుడు విక్రమాదిత్యులు, కొంత దూరం వెళ్ళాక నువ్వు నా కడుపు నుంచి బయటికి వస్తాను అని నాకు మాట ఇచ్చావు, కానీ ఇప్పుడు ఎందుకు బయటికి రావడం లేదు అని అడగగానే ఆ పాము దానికి, మీ కడుపులో ఉన్నప్పుడు దొరికిన ఆనందం నాకు ఏ పుట్టలో ఉన్నప్పుడు దొరకలేదు అని సమాధానం ఇస్తుంది. నేను ఎట్టి పరిస్థితిలో మీ కడుపులో నుంచి బయటికి రాను అని చెప్పింది. పాము యొక్క చెడు వ్యక్తిత్వాన్ని తెలుసుకున్న మహారాజుకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ పాము యొక్క విషంతో మహారాజుని యొక్క శరీరం పూర్తిగా బలహీనపడింది. దీనితో అతను, ఇప్పుడు ఒకవేళ నేను నా రాజ్యానికి బయలుదేరితే దారి మధ్యలోనే స్పృహ కోల్పోతాను. ఈ అడవిలో ఏదో ఒక చోట ఒక చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడే నివసిద్దాం అనుకుంటాడు. అతని శరీరం నుంచి రక్తం బయటికి వస్తుంది. అలాగే ఆ పాము విషం వల్ల అక్కడ చాలా దుర్వాసన వస్తుంది. అక్కడే మహారాజు విశ్రాంతి తీసుకుంటాడు. ఆ కాలంలో శ్రావస్తి అని మరొక రాజ్యం ఉండేది. దానికి రాజు తామధ్వజుడు. అతనికి 3 కూతుళ్ళు. నిజానికి ఇతనికి చాలా అహంకారం. తనకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే శిక్షిస్తాడు. ఒకరోజు ఇతను తన కూతుర్లతో, ఎవరి అదృష్టం వల్ల మీరు ఈ భోజనం చేయగలుగుతున్నారు అని అడుగుతాడు. వాళ్ళలో 2 కూతుర్లు భయపడి, మేము మీ భాగ్యం వల్లే భోజనం చేయగలుగుతున్నాం నాన్న అని చెప్తారు. కానీ అతని మొదటి కూతురు చిత్రలేఖ మాత్రం, లేదు నాన్న, మేము మా భాగ్యం వల్లే భోజనం చేస్తున్నాము అని చెప్తుంది. ఈ మాట విన్న వెంటనే దామధ్వజకి చాలా కోపం వస్తుంది. దీనితో అతను తన కూతుర్ని శిక్షించాలని అనుకుంటాడు. వెంటనే తన రాజ్యంలోని బ్రాహ్మణులను పిలిపించి, మీ ఇద్దరు నా కూతుర్లకి వివాహం నిశ్చయించండి. నా మొదటి కూతురు చిత్రలేఖకి ఒక బలహీనమైన మహారాజును వెతకండి. మిగిలిన 2 పరాక్రమవంతులైన రాజులని వెతకండి అని చెప్తాడు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఆ 3కి పెళ్లి చేయడం కోసం ఆ 2 బ్రాహ్మణులు కలిసి సంబంధాలు వెతుకుతూ ఉంటారు. బ్రాహ్మణులు 2 రాజుగారి 2 కూతుర్ల కోసం మాత్రం గొప్ప మహారాజుల్ని వెతుకుతారు. కానీ రాజుగారి పెద్ద కూతురికి మాత్రం వరుడు ఇంకా దొరకలేదు. దీనితో బ్రాహ్మణులు 2 మాత్రం రాజ్యమంతా వెతుకుతూ ఉంటారు. అలా వాళ్ళు ఒక అడవిలో ప్రయాణిస్తూ ఉంటారు. అక్కడ మహారాజు విక్రమాదిత్యులు చాలా బలహీనంగా ఉంటారు. అది చూసిన బ్రాహ్మణులు, ఇంతకంటే మంచివారిని మనం వెతకలేము అని భావిస్తూ ఉంటారు. అందుకని వారిద్దరూ ఇతనితో రాజుగారి పెద్ద కూతురికి పెళ్లి చేయడం మంచిదని రాజుతో చెప్తారు. అతను చాలా బలహీనంగా ఉన్నాడు. దానితో రాజుగారి పెద్ద కూతురు అయిన చిత్రలేఖతో తనకు వివాహం నిశ్చయించినారు. చిత్రలేఖను అడవికి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న మహారాజుతో తనకి వివాహం చేశారు. నిజానికి మహారాజా విక్రమాదిత్యులు గొప్ప పరాక్రమవంతులు. కేవలం ఆ పాము వల్లే అతను అంత బలహీనంగా మారిపోయాడు. కానీ చిత్రలేఖ ఓ గొప్ప పతివ్రత. తన భర్త లేవలేని పరిస్థితిలో ఉన్నా తనకి ప్రతిరోజు సేవలు చేస్తూ ఉండేది. కానీ రాజు యొక్క 2 కూతుర్లు మాత్రం రాజభోగాలు, రాజసుఖాలు అనుభవిస్తూ ఉంటారు.
ఈ విధంగా సమయం గడుస్తూ ఉంటుంది. అయితే విక్రమాదిత్యులు నివసిస్తున్న ప్రదేశానికి కొంచెం దూరంలో మరో పాము పుట్ట ఉంది. అయితే విక్రమాదిత్యులు నిద్రపోయిన తర్వాత ఆ పాము పుట్టలో నుంచి బయటికి వచ్చి విక్రమాదిత్యులు కడుపులో ఉన్న పాముతో, ఓ దుష్టుడా, నువ్వు నీ మాట తప్పి మహారాజు కడుపులో ఎలా నివసిస్తున్నావు? మహారాజుకి తన కడుపు నుంచి బయటికి వస్తానని మాట కూడా ఇచ్చావు. కానీ ఇన్ని రోజులు నువ్వు లోపల నుంచి బయటికి రాకుండా ఏం చేస్తున్నావు? నీ వల్ల మహారాజు పూర్తిగా బలహీనపడ్డాడు. నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో నీకు అర్థం కావడం లేదా? ఈ సమయంలో విక్రమాదిత్యులు ఎంతోమందికి సహాయం చేసేవారు. నిన్ను చంపడం ఒక కష్టమైన పనేమీ కాదు. ఎవరైనా గంగాజలాన్ని తెచ్చి విక్రమాదిత్యులకి తాగిస్తే అతని కడుపులోని నువ్వు ఒక్క క్షణంలో చనిపోతావు అని చెప్తుంది ఆ పాము. ఇది విన్న విక్రమాదిత్యుని కడుపులోని పాము మాట్లాడుతూ, నేను నీలాంటి అద్భుతమైన స్వరాన్ని ఇంతవరకు వినలేదు. నీ చావు ఒక్క ఉపాయం నాకు కూడా తెలుసు. రావి చెట్టు యొక్క నూనెను వేడి చేసి నీ పుట్టలో పోస్తే నీవు చనిపోతావు. ఆ తరువాత నీ పుట్టను తవ్వితే చాలా బంగారం బయటికి వస్తుంది అని చెప్తుంది ఆ పాము. ఇలా ఆ రెండు పాములు కాసేపు వాదించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. చిత్రలేఖ ఈ మాటలను రహస్యంగా వింటూనే ఉంటుంది. అప్పుడే తనకి తన భర్త కడుపులో ఒక పాము ఉందని అర్థమవుతుంది. దీనితో తను ఒక ముని ఆశ్రమానికి వెళ్ళి గంగాజలం కావాలని అడుగుతుంది. అసలు నువ్వెవ్వరు? గంగాజలంతో నీకు పని ఏమి అని ఆ ముని అడుగుతాడు. అప్పుడు చిత్రలేఖ, మహర్షి గారు, నేను తావధ్వజ యొక్క కూతురుని. నా భర్త కడుపులో ఒక పాము కూర్చొని ఉంది. గంగాజలం దానికి విరుగుడుగా పనిచేస్తుందని నేను విన్నాను. అందుకే మీ దగ్గరికి వచ్చాను అని చెప్తుంది. ఇది విన్న మహర్షి చిత్రలేఖకు వెంటనే గంగాజలాన్ని ఇచ్చాడు. దీనితో తను ఆ గంగాజలాన్ని తీసుకొని విక్రమాదిత్యుల దగ్గరికి వెళుతుంది. దాని తర్వాత తను మహారాజుతో, ప్రభు, మీరు ఈ గంగాజలాన్ని ఒకసారి తాగండి. దీనితో మీ బలహీనత ఒక్కసారిగా తగ్గిపోతుంది అని చెప్తుంది. ఇది విన్న మహారాజా వెంటనే గంగాజలాన్ని తాగుతాడు. కాసేపటిలోనే తన కడుపులోని పాము చనిపోతుంది. దీనితో మహారాజు బలహీనత మొత్తం తగ్గిపోతుంది. రాజుగారికి నీరసం తగ్గడంతో తిరిగి చిత్రలేఖ మరియు రాజుగారు రాజ్యానికి సంతోషంగా తిరిగి వెళ్ళిపోయారు. Please like, subscribe and comment, friends.